49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. అవి చూడ్డానికి సాధారణ రాళ్లే, కానీ వాటి వెనుక ఏదో తెలియని మర్మం ఉంది. కాలక్రమాన్ని తెలుసుకునే పరిశోధనలకు నిలయమయ్యాయి. ఆసియాలోనే అత్యంత అరుదైనవిగా గుర్తింపు పొందిన నారాయణపేట జిల్లాలోని నిలువు రాళ్లపై ప్రత్యేక కథనం. నిలువురాళ్ల వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఆదిమానవుల కాలంలో పాతిన రాళ్ల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? కాలక్రమాన్ని చూపిన రాళ్ల వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి? నిలువురాళ్లను చూస్తే ప్రజలకు ఎందుకు భయం? నారాయణపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో ఈ విచిత్రమైన నిలువురాళ్లు ఉన్నాయి. కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న ఈ రాళ్ల వెనుక ఎంతో మిస్టరీ, హిస్టరీ దాగుంది. ముడుమాల్ గ్రామంలోని దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 80కి పైగా గండశిలలున్నాయి. ఒక్కొక్కటి 12 నుంచి 14 అడుగుల ఎత్తులో ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు 3500 వరకు ఉన్నాయి. బృహశిలాయుగం అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు చెందిన చారిత్రక సంపదకు ఈ రాళ్లు నిలువుటద్దం. 12 నుంచి 14 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిలలను ఇక్కడ క్రమ పద్ధతిలో పాతారు. ఈ గండశిలల ప్రాంతాన్ని బృహశిలాయుగంలో ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భారీ శిలలతో ఒక వృత్తాకార నిర్మాణం కూడా గతంలో ఉండేదని స్థానికులు చెబుతుండగా, కాలక్రమేణా రాళ్ల తొలగింపుతో ఆ నిర్మాణం చెదిరిపోయినట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోనే ఇలాంటి నిలువురాళ్ల సంపద ఎక్కడా లేదని పురావస్తు శాఖ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. తెలంగాణకే ప్రత్యేకమైన ఒక చారిత్రక సంపదగా నిలుస్తున్న ఈ రాళ్లను పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ల్యాండ్ ఓనర్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళ మొత్తం డబ్బులు ఇచ్చి వాళ్ళ ల్యాండ్ కొని మొత్తం ఫినిషింగ్ చేసి మన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే ఈ ఫినిషింగ్ లోపలికి రానికే పోనికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మొత్తం ఫినిషింగ్ చేస్తే ఎట్లా అంటే ల్యాండ్ దాదాపు 60 ఎకరాల్లో రాళ్ళు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 3 ఎకరాలు మాత్రమే కొన్నారు. ఈ 3.5 ఎకరాలు మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు బంతిరాళ్ళని ఉన్నాయి. ఆ బంతిరాళ్ళు ఒక 60 ఎకరాలు ఉన్నాయి. ఈ మొన్ననే అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ కర్ణాటక ఎక్కడెక్కడ రాష్ట్రాలలో వస్తున్నారు, దేశాలలో వస్తున్నారు. కాకపోతే ఇది పర్యాటక కేంద్రంగా గుర్తించి ఈ తెలంగాణలోనే మనకు ఒక నిలువురాళ్ల ప్రదేశము అంటే తెలంగాణలో ఫస్ట్, దేశంలో ఫస్ట్ కాబట్టి ముఖ్యంగా ఇది నిలువురాళ్ల చరిత్రని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి ఇక్కడి నిలువురాళ్లపై పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి గమనం ఆధారంగా పడుతున్న ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను శిలాయుగంలో గుర్తించేవారని అధ్యయనంలో పేర్కొన్నారు. నీడలు ఓ క్రమంలో ఓ నిర్దిష్ట ప్రాంతంలో పడటం మొదలవగానే ఋతువులు మొదలవుతాయని అంటున్నారు. వీటితో పాటు చాలా రహస్యాలు ఈ నిలువురాళ్లలో దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక్కడి రాళ్లన్నీ నల్లరాళ్లే కావడం, అవన్నీ కృష్ణానదిలో సుదీర్ఘ కాలం నానిన రాళ్లుగా గుర్తించారు. వీటినే ఇక్కడ నాటడంలోనే రహస్యం ఏదో దాగుందని, దాన్ని తేల్చాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ నిలువురాళ్ల కింద ఆదిమానవుల సమాధులున్నట్లుగా కూడా భావిస్తున్నా పరిశోధనా పరంగా నిరూపించాల్సి ఉంది. ఇక్కడున్న ఒక స్కై మ్యాప్ ప్రస్తుతం వినియోగిస్తున్న స్కై మ్యాప్ తో పోలి ఉండటం ఆదిమానవుల ఊహాశక్తికి దర్పణం పడుతోంది. ఇది నిరురాల చరిత్ర, ఇది ముడుమల గ్రామంలో ఉంది. దీనిది మా పెద్దలు ఏమంటున్నారంటే ఇది ఎల్లమ్మ శాపం వల్ల మనుషులే నిరురాలైనారని అంటున్నారు.
కొంతమంది ఏమంటున్నారంటే శాస్త్రవేత్తలు వచ్చిందేమి ఇది ఎండాకాలము వానాకాలము చలికాలం గుర్తిస్తుందని కొంతమంది అంటున్నారు. దానికోసం ఎక్కడి నుంచో కొంచెం వచ్చి ఇక్కడ మన సందీప్ సార్ వచ్చి కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి అది చేసి దీన్ని డెవలప్మెంట్ చేయాలని కలిసి చేస్తున్నారు. కాంపౌండ్ కట్టినారు. అదొకటి. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ చెట్లు ఉన్న పీకడం జరిగింది. అక్కడ బంతిరాలు అక్కడ ఉన్నవి. అక్కడ ఇంకో 1/2 కిలోమీటర్ అక్కడ ఒకటి ఏదో నక్షత్ర మండలం ఉందంట, అది నక్షత్రాలు చూపిస్తుందంట. పురాతన కాలం నుంచి నిరురాల తిమ్మప్ప అనే పేరు ప్రతిష్టమైంది. నిరురాల తిమ్మప్ప అంటే అప్పుడు ఉసుకబోసుకేసి చేసిన దాని నుంచి శాపం వల్ల ఇట్లా నిలువురాలు అయిపోయినవి. ఇప్పుడు చరిత్రపూర్వకంగా చూస్తే సూర్యకిరణాల వల్ల ఇది పూర్వ 5,000 సంవత్సరాల క్రితం అని పేరుగాంచిన ప్రదేశం. సూర్య అస్తమించే కిరణాల వల్ల దీనికి ఒక నిదర్శనం అని అంటున్నారు గ్రామ ప్రజలు. ఆది మానవులు అప్పుడు గొర్రెలాకై గొర్రెలు ఉన్న ప్రదేశం ఒక బంతిలాక అయిపోయి ఆది మానవులు కూడా నిరురాల తిమ్మప్ప అనే ప్రతిష్టం ఇక్కడ స్థాపించబడింది. 1980లో ఇంగ్లాండ్కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త ఆల్చిన్ పరిశోధనతో నిలువురాళ్లు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలానికి చెందినవిగా వెలుగులోకి వచ్చాయి. ఈ నిర్మాణాలు ఇంగ్లాండ్లోని ఫిల్షైర్ ప్రాంతంలోని స్టోన్ హెంజ్ తరహా నిర్మాణంలో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఆసియా ఖండంలో ఉన్న ఏకైక నిలువురాళ్ల ప్రాంతంపై ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఈ నిలువురాళ్లపై మరో కథ ప్రాచుర్యంలో ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతాన్ని దయ్యాల దిబ్బగా భావించి అటువైపు వెళ్లేందుకు భయపడ్డారు. ఇప్పటికీ కొంతమంది ఆ రాళ్ల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. గ్రామదేవత ఆగ్రహానికి గురై మనుషులే ఇలా రాళ్లుగా మారిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ రాళ్లను తాకినా తొలగించినా మరణిస్తారని, అందుకే ఆ రాళ్ల దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఇక్కడ ఆది మానవులు నివసించారని మా పురాతనం చెప్తున్నారు. నిలువురాలంటని మా తాతల ముత్తాతల కాడ నుంచి ఇది నిలువురాలని శాపం అనేది ఇక్కడ కొర్రాశన్ అనేది ఆరకల్లు కొర్రలా వేసేవాడు. అప్పట్లో ఒక ఆమె జోగ్యమ్మ వచ్చికేసి ధాన్యం పెట్టమని అడుక్కునింది. అప్పుడు రైతు కూలీలు వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ గొర్రెలు మేకలు పడినమ్మ పొలంలో అవి అల్లిచ్చిరా అంటని చెప్పిండ్రు. అప్పట్లో ఆమె సరేలే అల్లిచ్చేస్తానంటేసరికి ఆమె గంపలు రాళ్ళు ఉసుక వేసుకేసి పైన ఆరకలేసి ఎత్తి తోలిన తర్వాత ఆమె కొంత దవ్వుకేసి నడుచుకుంటే వెళ్ళికేసి ఎందుకు ఇంత బరువైందంటే ఆ గంప పడేసరికి లోపల మట్టి అవి రాళ్ళు ఉన్నాయి. ఆ శాపన పెట్టింది ఆమె, నాకు ఇంత మోసం చేసిందంటని, మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు నిలువరాళ్ళు అయిపోయినట్టని శాపం పెట్టింది. ఆ శాపంతోన నిలువరాళ్ళంటని మా పురాతనం నుంచి చెప్తున్నారు. ఇంకోటి ఖగోళ శాస్త్రం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారంటే పురాతనంలో ఆది మానవులు ఇక్కడే దిక్సూచి ఒకటి అనేది కనుగొన్నారు అంటున్నారు 5,000 సంవత్సరాల నుంచి. దీన్ని అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పట్లో ప్రింట్ మీడియా లేదు. అప్పట్లోనే వీళ్ళు దిక్సూచి లేక రాళ్ళని నింబెట్టుకుని ప్రయోజనాలు ఇక్కడే కనుగొన్నారని అంటున్నారు. ఇంకోటి ఇక్కడ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ని గవర్నమెంట్కు రైతుల నుంచి కొనుక్కున్నారు. ఇక్కడ కాంపౌండ్ కట్టించిండ్రు. ఇంకోటి రోడ్ వ్యవస్థ లేదు. దీన్ని అభివృద్ధి మన భూభాగంలో ఒకటి ఆసియా ఖండంలో ఒకటి ఉంది, ఇక్కడ మన భారతదేశంలో ఇదొకటి ఉంది. అతి పెద్దగా దీన్ని డెవలప్మెంట్గా చేయాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నిలువురాళ్లకు రక్షణ కల్పించి దీనిని ఓ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ రాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా మిగిలిన భూమిని కూడా కొనుగోలు చేసి రాళ్లను రక్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇది పెద్దల కానుంటి చూస్తున్నాము, ఇది ఇలాగనే ఉంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ పట్టేసుకునింది, జర డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. ఇది ఎక్కడెక్కటోలో వస్తారు, దీన్ని జర తోడమన్నా గెస్ట్ అప్ లాగా చేస్తే బాగుంటుంది. దీని దగ్గర నేను పుట్టిన కానుంటే 30-40 సంవత్సరాల కానుండి చూస్తూనే ఉంటాం. ఇది ఇట్లే ఉంది. పెద్దలు చెప్పిన కానుండి చూస్తూనే ఉంటాం, ఇట్లే ఉంటుంది. ఇది పెద్దల కానుంటే అప్పుడు ఇది శాపన పెడితే ఇట్లా అయింది అని చెప్పిండ్రు. ఇది అట్లే ఉన్నాయి. బంతిరాలు కూడా ఉన్నాయి అక్కడ సైడు. ఉడ్లకల్లం అంటే శాపన పెట్టి ఇది రాళ్ళకైనాయి మొత్తం. ఇవే రాళ్ళే అయినాయి మొత్తం, రాళ్ళే అయినాయి, బంతిరాలు అయినాయి. ఎద్దులు రాళ్ళు గొర్రెలు అయినాయి, కొన్ని గొర్రెలు అయినాయి, ఎద్దులు అయినాయి, దూలు అయినాయి ఇక్కడ అవతల సైడు. అత్యంత అరుదైన ఈ నిలువురాళ్లకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంతో పాటు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటి ఈ రాళ్ల వెనుక ఉన్న మర్మం గుర్తించి మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.